రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బశ్వాపురం లక్ష్మీనరసింహ మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ 80 లక్షల టన్నుల పంట కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో విఫలమైందన్నారు. కేంద్రం పంపిన నిధులను దారి మళ్లించడం రైతులకు నష్టం కలిగించిందని ఆరోపించారు. పంటను కనీస మద్దతు ధరకే మిల్లర్లు కొనుగోలు చేయాలనే ఆదేశాలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల కష్టాలపై చింత లేకుండా కేవలం ప్రకటనలతో మోసం చేస్తోందని విమర్శించారు. రైతు సంక్షేమం కోసం బీజేపీ ఎల్లప్పుడూ కృషి చేస్తోందని, కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం దెబ్బతింటోందని పేర్కొన్నారు. లేకుండా మంత్రులందరూ కూడా ఈరోజు బీసీ అని చెప్పి ఎలక్షన్ అని చెప్పేసి బీసీలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్నారు, రైతులను మోసం చేయడం జరుగుతున్నది. ఇప్పటికే ధాన్యం వచ్చేసి కల్లాలపై ఐకేపీ కేంద్రాలలో ధాన్యం వచ్చి ఉన్నది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక ఆ ధాన్యము పూర్తిగా ఈ 2 రోజులలో పెద్ద వర్షాలు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలకు పూర్తిగా ధాన్యం తడిసి ముద్దైపోయింది. సో పూర్తిగా రైతులకు నష్టపరిహారం లెక్కనే నష్టాన్ని చౌచేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించడం జరుగుతున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఉన్నదంటే రైతుల బాగోగు గురించి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది 80 లక్షల టన్నుల మెట్రిక్ టన్నులకు సరిపోయేంత మేము కొనడానికి రెడీ ఉన్నాము, దానికి సరిపోయేంత డబ్బులు కూడా రెడీ చేసుకున్నామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేక ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన డబ్బును వాళ్ళు దారి మళ్లించి రైతులకు ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ఇమీడియట్గా రైతులకు కూడా పేమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పి దాన్ని తాత్సారం చేయడం జరుగుతున్నది. దానివల్ల రైతులు ఇంకా పూర్తిగా నష్టపోతున్నారు. ఎందుకంటే అకాల వర్షాలతోనే నష్టపోయింది అంటే మళ్ళీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ పంట తడిసిపోతే నష్టం జరుగుతుంది.